హలో అందరికీ, ఇక్కడైతే మేము వెంకటేశ్వర స్వామి టెంపుల్లో నుంచి అనంకంపల్లి, కడపలో అనంకంపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుంచి దుర్గమ్మ గుడికి అయితే బయలుదేరామండి. మేము వనభోజనాలకు వెళ్ళామని లాస్ట్ 2 వీడియోస్ పెట్టాను కదా అండి, దాని కంటిన్యూషన్ అండి ఈ వీడియో. వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుంచి ఇప్పుడే కడపలో ఉండే దుర్గమ్మ గుడికి అయితే వచ్చామండి. చూడండి, ఇప్పుడు దుర్గమ్మ గుడిలోకి లోపలికి వెళ్తున్నామండి మేమందరము. చూడండి, దుర్గమ్మ గుడి అండి ఇది, కడపలో. చాలా బాగుందండి గుడి అయితే, చాలా పెద్దగా ఉంది. ఇక్కడ బయట ఒకటి వీడియోస్ తీసుకొని ఇచ్చారండి, లోపలైతే వీడియో తీసుకొని లేదు. అమ్మవారిని అయితే వీడియో తీసుకోవద్దు అని అన్నారండి, కానీ నేను చిన్నగా తీసానండి. కొంచెం అమ్మవారు కనిపిస్తుంది, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకు మధ్యలో అమ్మవారు కనిపిస్తుందండి. చూడండి, ఇక్కడ అందరూ దీపాలు పెడుతున్నారు చూడండి. ధ్వజస్తంభం అండి దుర్గమ్మ గుడిలో, ఇక్కడ ధ్వజస్తంభము చూడండి. అందరూ దీపాలు పెడుతున్నారు, ఇంకా లోపలికి అమ్మవారి దర్శనానికి వెళ్తున్నారండి. నేను కూడా దీపం పెట్టానండి. ఇప్పుడు లోపల గుడిలోకి వెళ్తున్నామండి. చూడండి, ఇక్కడ అమ్మవారు చూడండి, జూమ్ చేసి చూసుకోండి, అమ్మవారు బాగా కనిపిస్తుందండి. ఇక్కడ జూమ్ చేసుకొని చూసుకోండి. ఇక్కడ చిన్న చిన్న అమ్మవారి ప్రతిమలు ఉన్నాయండి గుడి చుట్టూ. చూడండి, బాగా డెకరేషన్ చేశారు లైట్స్ వేసి. కార్తీక మాసం కదా అండి. చూడండి, గుడి అంతా లైటింగ్స్ వేశారు. గణపతి అండి, శ్రీ గణపతి. ఇక్కడైతే ఈ గుళ్ళో రాహుకాల పూజ చేస్తారండి. ఏమన్నా కోరిక కోరుకొని ఇక్కడ పూజ చేస్తే, రాహుకాల దీపాలు పెడితే మంగళవారము నెరవేరుతాయంట అండి. ఈ గుడి చాలా విశిష్టమైనదండి, వైష్ణవీదేవి అండి అక్కడ. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. చూడండి, ఇక్కడ అమ్మవారిని చూడండి, కొద్దిగా తీసానండి చూడండి.